అందరూ వచ్చేసారా? కిరణ్ అందరూ వచ్చేసారు. క్రికెట్ ఆడదామా? ఆడదాంరా. నేను బ్యాట్ తెచ్చాను. నా దగ్గర బాల్ ఉందిరా. అయితే నెంబర్లు వేద్దాం రా. ఎవడు వంగుతాడు రా? నేను. అయితే మనకు ఒక బకరా కావాలరా. అరే మన క్లాస్ లో కేసు వస్తున్నారు రా. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని అరే నేను ఆడతాను, నన్ను ఆడిపించుకోండి రా. నెంబర్ లేయాలి వంగరా నువ్వు. నేను వంగను. అరే కేశవ కాయ నీదేనా? నాదే నాదే. అట్లే ఉండరా. అరే ఇది ఎవరికిరా? నీకే. తూచి మళ్ళీ ఫస్ట్ నుంచి. ఇది ఎవరికిరా? వాడికి, ఇది వీడికి, ఇది నాకు, ఇది నీకు. ఓకేనారా? అరే ఏంటిరా కేశవానికి మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసింది. అవునా? అట్లయితే బ్యాట్ ఇవ్వు. ఫస్ట్ బ్యాటింగ్ నాది. నేనేవా బ్యాట్ నాది. ఫస్ట్ బ్యాటింగ్ నాకిస్తేనే ఆడదాం, లేకపోతే లేదు. బాల్ నాది కాబట్టి ఫస్ట్ బాల్ నాకేరా. మరి ఎందుకు నంబర్లు వేసుకున్నా? బెల్లు కొట్టారు. అరే బెల్లు కొట్టారు. క్లాస్కి వెళ్ళిపోదామా? సరే. ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇవ్వరు కదా, మీ సంగతి క్లాస్లో చెప్తాను, ఆగండి. అరే సార్ వస్తున్నారు రా, అందరు కూర్చోండి. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز. హరా గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అందరూ వచ్చినట్టున్నారు ఈరోజు? అవును సార్. ఏం చేసి నిన్న నువ్వు రాలేదు? సార్ మా తాతయ్య చనిపోయారు సార్, అందుకే రాలేదు. ఇప్పటికే 4 సార్లు చనిపోయాడు కదా. 5 సార్ చెప్తే కూడా నమ్ముతారండి సార్. ఇంకోసారి అబద్ధం చెప్తే తోలు తీస్తా. సారీ సార్. అరే ఎగ్జామ్స్ అందరూ ఎలా రాశారు? సార్. వెరీ గుడ్. రే మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటో తెలుసుకుందాం, చెప్పండి రా. కిరణ్ నువ్వు చెప్పు. సార్ నేను పోలీస్ అవుతాను సార్. వెరీ గుడ్. పోలీస్ అయ్యి ఏం చేస్తావు? పోలీస్ అయ్యి పెద్ద పెద్ద డాన్లను పట్టుకుంటాను సార్. సార్ ఏం నిరంజన్? సార్ నేను పెద్ద డాన్ అవుతాను సార్. డాన్ అవుతావా? డాన్ అయ్యి ఏం చేస్తారా? అంటే వాడు పోలీస్ అవుతే పట్టుకోవడానికి దొంగలు ఉంటారు కదా సార్, అందుకు నేను పెద్ద డాన్ అవుతాను సార్. డాన్ అయితే నీకేం లాభం రా? సార్ నేను డాన్ అయ్యాక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని బెదిరించి డబ్బులు తీసుకుంటాను సార్. గొప్పోడువే. ఏం చేసి నువ్వేమో అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? సార్ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా సార్. వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తావు? సార్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి మన నిరంజన్ గారు డాన్ కదా సార్, వాడు దుబాయ్కి ఎవరో కూడా సంపాదించాలి కదా సార్. సరిపోయారు ఇద్దరును. దానికోసం అవుతావరా బిజినెస్ మ్యాన్? అవును సార్. గొప్పోళ్ళరా మీరు. ఏ నరేష్ నీ సంగతి ఏంటి? ఏంటి బుర్రగొక్కుతున్నావు? సార్ నేను జడ్జిని అవుతా సార్. వెరీ గుడ్. జడ్జి ఏం చేస్తావు? సార్ మన కిరణ్ ఏమో పోలీస్ అయితే అంటున్నాడు. అవును. శశి ఏమో బిజినెస్ మ్యాన్ అయితే అంటున్నాడు. మంచిదేగా. నిరంజన్ ఏమో డాన్ అయితే అంటున్నాడు. అవును. వీళ్ళ ముగ్గురిని కవర్ చేయాలంటే నేను జడ్జిని కావాలి కదా సార్. దానికి అవుతారా జడ్జి ఎవరైనా? సార్ జాతి రత్నాలు సార్ మేము. సార్ మిమ్మల్ని ఆఫీస్లో పిలుస్తున్నారు సార్. అవునా? ఏ కేసవా? సార్ నేను వెళ్ళొచ్చేలోపు ఎవరైనా గొడవ చేయకుండా చూసుకో. ఎవరైనా గొడవ చేస్తే బోర్డు మీద పేరు రాయి, నేను వచ్చిన తర్వాత చూస్తాను. సరే సార్. అబ్బా ఇప్పుడు దొరికారా మీరందరు నాకు. అరే కిరణ్, సార్ ఏం చెప్పారో అర్థమైందా నీకు? అర్థమైందిరా. కిరణ్ మాట్లాడావుగా, ఇప్పుడు నీ పేరు రాస్తున్నా. కిరణ్. ఏంద్రా అది? అదిగో మళ్ళీ మాట్లాడు కాబట్టి +1. నేనెక్కడ మాట్లాడాను రా? ఇదిగో నా మాట్లాడావు +1. శశి చూడరా వాడు. అరే కేశవ్ ఇది ఘోరం రా. అదిగో శశికి నువ్వు కూడా మాట్లాడావుగా ఇప్పుడు. శశి. అరే బన్యాయం రా. అదిగో మళ్ళీ +1. వీడు మనల్ని బుక్ చేసేస్తున్నాడు రా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంది వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు? ఈ నిరంజన్ గారు కూడా ఏం మాట్లాడట్లా. అరే నిరంజన్, అరే నిరంజన్. అంటే క్లాస్ లీడర్ పిలిచినా గానీ పలకవేంట్రా?
ఏంది బే దొరికాడు వీడు. అబే అవులే +1. ఎరా బోర్డు మీద ఎన్ని పేర్లు ఉన్నాయి? సార్ వాళ్ళందరూ మాట్లాడినారు సార్. అందరూ మాట్లాడారా? అవును సార్. ఏంటి కిరణ్ గోడ కూర్చోయా నువ్వు? సార్ గోడ ఎక్కుంది సార్. నువ్వే గోడ. ఓ సార్. ఏంటి నిరంజన్ నీ పేరు కూడా ఉంది? సార్ నేను మాట్లాడలేదు సార్. ఏ వీడికి పనిష్మెంట్ ఇద్దారా? సార్ వాడి చేత 50 గుంజలు తీద్దాం సార్. గుంజలు తీరా. సార్ నేను కౌంట్ చేస్తా సార్. సరే కౌంట్ చేయి. 1 2 3. సార్ డిఓ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు సార్. అరే కూర్చోండి అందరూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను కొంచెం పిల్లలతో ప్రైవేట్గా మాట్లాడాలి, సో మీరు కొంచెం బయటకు వెళ్తారా? సరే సార్ చూసుకోండి. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. సో నేను స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. మీకు ఈ స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ సార్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే 1 by 1 చెప్పండి. నేను మేనేజ్మెంట్తో మాట్లాడి సెట్ చేస్తా. సార్ 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 చెప్పమ్మా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మా సార్ టార్చర్ పెడతారు సార్. పనిష్మెంట్లు ఎక్కువ ఇస్తారు సార్. ఆచరా. నెక్స్ట్. సార్ హోంవర్క్లు బాగా ఎక్కువ ఇస్తున్నాడు సార్. ఇస్తున్నాడా? అవును సార్. సార్ మా సార్ రెగ్యులర్ గా అసలే రాడు సార్ స్కూల్ కి. అసలుకే రావట్లేడా? అవును సార్. ఇది చాలా పెద్దది. అరే వద్దురా అలా చెప్పకండి రా. సార్ పాఠాలు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు సార్. నాట్ అండర్స్టాండింగ్. అవును సార్, సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు సార్ ఇంకా. ఓకే ఓకే సరే సరే పిలుస్తున్నా అండి. మాస్టరు ఇక్కడ రండి. చెప్పండి సార్. ఏంటి మీ పైన పిల్లలందరూ చాలా కంప్లైంట్లు ఇస్తున్నారు? ఏం కంప్లైంట్ ఇచ్చారు సార్? ఒకరు హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు, ఒకరేమో స్కూల్కి రావట్లేవు అంటున్నారు. అవునా? టార్చర్ పెడుతున్నావు అంట వాళ్ళని. అలా చెప్పారమ్మా వాళ్ళు. ఇంకో అన్నీ ఇక్కడ రికార్డ్ చేసి ఉన్నాయిగా. బాగా రికార్డ్ అయింది సార్. థ్యాంక్ యూ రా, బాగా రికార్డ్ చేసావు. యాక్టింగ్కి పనికొస్తానంటావా? సూపర్. ఇండియా సినిమాలో ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్స్ రా. స్టూడెంట్స్ నా గురించి ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని నేనే మా ఫ్రెండ్ని రమ్మని చెప్పాను. సరేరా మరి నేను వస్తాను. మరి ఇట్లయితే కష్టం. నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అవుతావు, జాగ్రత్త. చూస్తా వీళ్ళ సంగతి నేను చెప్తా. మీ సంగతి తర్వాత చెప్తాను. సంక్రాంతి సెలవులకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రండి. మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వెల్కమ్ బ్యాక్ టు ద స్కూల్. స్కూల్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు సార్. రేపు పుస్తకాలు తీసి చదువుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? బాగున్నా సార్. మాస్టరు ఇక్కడ స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చారు కదా ఇప్పుడు. మీరుంటే పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు కానీ కాస్త బయటకు వెళ్తారా మీరు? సరే సార్. నేను వాళ్ళతో ప్రైవేట్ గా మాట్లాడతాను. ఓకే సార్ చూసుకోండి సార్. హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఓకే సార్. ఓకే సార్. సో నేను ఇక్కడ స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. సో మీకు ఈ స్కూల్ ఎలా ఉంది, మీ మాస్టర్ ఎలా ఉన్నాడు, స్కూల్లో ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా, మాస్టర్ గారు పాఠాలు సరిగా చెప్తున్నారా, ఇవన్నీ తెలుసుకుందామని వచ్చాను. ఓకే సార్. సో మీరు ఫ్రీగా ఉండి నాతో ఏమైనా చెప్పేసేయచ్చు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. చెప్పబ్బా, ఇందాటి నుంచి తొందరపడుతున్నావు. సార్ మా సార్ చాలా మంచోళ్ళు సార్. మాకు పకోడీలు కూడా పెడతారు సార్ అప్పుడప్పుడు. పల్లికాయలు కూడా సార్. అవునా? చెప్పబ్బా. సార్ మా హోంవర్క్ కూడా చేసి పెడతారు సార్. హోంవర్క్ కూడా చేసి పెడతారా? సార్ పాఠాలు బాగా చెప్తున్నారు సార్. సిలబస్ కూడా అయిపోయింది, ఇప్పుడు మేము రివిజన్ కూడా చేస్తున్నాం సార్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సిలబస్ కూడా అయిపోయింది కంప్లీట్ గా. అవును సార్. మిడిల్ ఆఫ్ ది ఇయర్ సిలబస్ కూడా అయిపోయింది. అవును సార్. రెగ్యులర్ సార్. సండే కూడా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు సార్. ఎక్స్ట్రా క్లాసులు కూడా వస్తున్నాయా? అవును వెరీ సార్. గుడ్ అబ్బా. మాస్టర్ సార్ చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ అబ్బా, మీకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిగా హోంవర్క్స్ లో హెల్ప్ చేస్తున్నారంట, సిలబస్ అంతా ఫినిష్ అయిపోయిందంట, చాలా బాగా చెప్తున్నారు మీ స్టూడెంట్స్ అందరూ. ఓహో మంచిది సార్. ఎలా చెప్పారు మా వాళ్ళు?
రొటేషన్ ప్రకారం ఈ సంవత్సరం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటది. కాకపోతే ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వీటిని తీసేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఇంకొక 5 years మీరు ఇదే స్కూల్లో కంటిన్యూ అవ్వచ్చు. కంగ్రాచులేషన్స్. అవునా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే చిల్డ్రన్, బాయ్. అరే ఇది ప్రాంక్ కాదా? ఒరే ఇది నిజమైన ఇన్స్పెక్షన్ రా. కంగ్రాచులేషన్ సార్. Let's get trendy, coffee, Allah, come on. Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. మా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే టాల్ యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.